హాయ్ ఫ్రెండ్స్, డిజి సేవా పేకి మీకు స్వాగతం. ఈరోజు వీడియోలో నేను మీకు చూపించబోయేది ఏంటంటే కొత్త ఓటర్ ఐడి నేను మీకు ఎలా అప్లై చేసుకోవాలన్నది చూపించబోతున్నాను. సో ముందుగా మనం చేయవలసింది ఏంటంటే మన వెబ్సైట్కి వెళ్ళిపోదాం, www.digisevapay.co.in. వెళ్ళిన తర్వాత ఇక్కడ సర్వీసెస్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన దాని తర్వాత ఈ విధంగా మీకు లాగిన్ అని చూపిస్తుంది. ఇక్కడ లాగిన్ చేయండి. ఈ విధంగా లాగిన్ చేసిన దాని తర్వాత సబ్మిట్ చేయండి. ఓకే, మళ్ళీ రిఫ్రెష్ అవుద్ది పేజ్. దాని తర్వాత ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన దాని తర్వాత కిందకి వెళ్ళిపోండి. కిందకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ చూడండి ఓటర్ ఐడి కార్డ్ అని ఉంది కదా, దీని మీద మీరు ప్రొసీడ్ చేయవలసి ఉంటుంది. ప్రొసీడ్ చేసిన దాని తర్వాత ఈ విధంగా మనకి వస్తుంది అన్నమాట. ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ లాగిన్ ఆర్ రిజిస్టర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన దాని తర్వాత ఈ విధంగా మీకు చూపిస్తుంది. ఇక్కడ చాలామంది మన యూజర్ ఐడి పాస్వర్డ్ యూజ్ చేస్తారు, కాకపోతే అది మనం వాడకూడదు. ఇక్కడ ఎవరైనా కొత్తగా వచ్చిన కస్టమర్ అనుకోండి, రిజిస్టర్ చేయాలి వాళ్ళకి. ఓకే, ఎవరికైతే అప్లై చేయాలనుకుంటున్నాం వాళ్ళకి రిజిస్టర్ అన్నది ఇక్కడ చేస్తాం. ఇక్కడ రిజిస్టర్ యాజ్ ఎ న్యూ యూజర్ చేసిన దాని తర్వాత వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు, దాని యొక్క క్యాప్చా ఎంటర్ చేస్తారు, దాని తర్వాత సెండ్ ఓటీపీ అని చేస్తారు. ఓకేనా, అప్పుడు ఒక ఓటీపీ వస్తుంది, దాన్ని వెరిఫై చేయాలి మనం. ఓకే, దాని తర్వాత ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ ఎన్ ఎపిక్ నెంబర్. మీకు ఆల్రెడీ ఓటర్ ఉంటే, ఎవరైతే ఓటర్స్ ఉంటారో వాళ్ళకి ఆల్రెడీ ఓటర్ ఐడి కార్డు ఉంటే దాని ఒక నెంబర్ యూజ్ చేసి మనం ఎడిటింగ్ అన్నది చేయొచ్చు. ఓకేనా, లేదా ఇంకొక దగ్గరికి మైగ్రేషన్ అన్నది కూడా చేయొచ్చు. ఇక్కడ ఐ డోంట్ హ్యావ్ ఏ ఎపిక్ అని పెట్టారనుకోండి, ఇది కొత్త కస్టమర్ మాట. ఎవరైతే కొత్తగా ఓటర్ ఐడి కావాలనుకున్నారో వాళ్ళకి ఇది పెడతారు. ఓకేనా, వాళ్ళు ఈమెయిల్ అడ్రస్ ఇస్తారు, పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇస్తారు. ఓకేనా, దాని తర్వాత రిజిస్టర్ చేస్తారు. ఇది సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయిపోయిన తర్వాత స్టెప్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లాగిన్కి రావాలన్నమాట. చూసుకోండి, ఎవరికైతే ఉంటుందో ఓటర్ ఐడి వాళ్ళు ఐ హ్యావ్ ఎపిక్ అని పెడతారు, లేని వాళ్ళు ఐ డోంట్ హ్యావ్ ఎపిక్ అని పెడతారు. ఓకే, ఈ సైట్ అప్పుడప్పుడు లోడింగ్ అనేది ఇష్యూ వస్తుంది, అదేం మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాసేపు ఆగిన తర్వాత చేసుకుంటే అవుతుంది. ఇప్పుడు ఎలాగైతే క్యాప్చర్ చిన్న బాక్స్ చూపిస్తుందో. ఓకేనా, ఇక్కడ లాగిన్ చేద్దాం. నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను కాబట్టి చూడండి, ఈ విధంగా యూజర్ నేమ్ మనం పెట్టుకున్నదే, మన ఈమెయిలే మన యూజర్ నేమ్ అవుతుంది. పాస్వర్డ్ పెట్టుకుంటాం, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ చేద్దాం. లాగిన్ చేసిన దాని తర్వాత ఈ విధంగా వచ్చింది చూడండి. ఎవరికన్నా వాళ్ళ కాన్స్టిట్యువెన్సీ, వాళ్ళ పార్లమెంటరీ అదేమన్నా తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ నో యువర్ స్టేటస్లో నో యువర్ కాన్స్టిట్యూషన్ డీటెయిల్స్ మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ ఈపెక్ డౌన్లోడ్. ఇప్పుడు ఎవరైతే కొత్తగా మనం అప్లై చేస్తాం వాళ్ళందరికీ కూడా ఓటర్ ఐడి అనేది ఇక్కడ వచ్చేస్తుంది, వాళ్ళు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఎన్రోల్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను, కొత్త ఎన్రోల్మెంట్. ఓకే, ఇక్కడ చూడండి, ఫ్రెష్ ఇంక్లూజివ్ ఎన్రోల్మెంట్. ఓకే, దీన్ని చేస్తారు. ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని పెట్టాం అనుకోండి నెంబరు. ఓకే, మనం ముందు అక్కడ అడిగింది చూసారా ఎపిక్ నెంబరు, అది ఇక్కడ మైగ్రేషన్ టు అనదర్ ప్లేస్. ఈ చోటు నుంచి వేరే చోటుకి వెళ్ళిపోయారు అనుకోండి, సపోజ్ వేరే స్టేట్కి వెళ్ళిపోయారు అనుకోండి, అక్కడ కూడా చేంజ్ చేయొచ్చు. కరెక్షన్ ఇన్ పర్సనల్ డీటెయిల్స్. ఇప్పుడు ఏమైనా మీకు ఓటర్లో ఏమైనా తప్పు ఉన్నది అనుకోండి ఓటర్ కార్డులో, అవి ఇందులో మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. డిలీషన్ ఆఫ్ ఎన్రోల్మెంట్ సెల్ఫ్ ఆర్ ఫ్యామిలీ, లేదా మీకు 1-2 సార్లు వచ్చేస్తాయి చూసారా ఓటర్ ఐడి, అప్పుడు ఇందులో నుంచి డిలీట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూసారంటే ఇంకో లాస్ట్ ఆప్షన్ రిప్లేస్మెంట్ ఆఫ్ ఎలక్ట్రల్ ఫోటో, అంటే మీ ఓటర్ ఐడి గుర్తింపు కార్డు మీద మీ ఒక ఫోటోని మార్చుకోవచ్చు. ఇవి మనకున్నవి 1, 2, 3, 4, 5 రకాలు అన్నమాట. సో ఇక్కడ నేను చేసేది ఫ్రెష్ చేస్తున్నాను. ఓకేనా, ఫ్రెష్ ఇంక్లూజివ్. ఓకే, దీనికి టిక్ పెట్టాం. ఈ విధంగా వస్తుంది, ఐ రెసిడ్ ఇన్ ఇండియా, అంటే మీరు ఇండియాలో ఉంటున్నట్టు, లేదా ఇండియా బయటన వేరే దేశంలో ఉంటున్నట్టు. సో నేను ఇండియాలో ఉంటున్నాను, టిక్ పెడతారు. స్టేట్ సెలెక్ట్ చేసుకుంటారు. దాని తర్వాత నెక్స్ట్, ఇక్కడ మీ యొక్క పార్లమెంటరీ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ ఏది మీది. ఓకే, ఇక్కడ నుంచి మీ ఊరిని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటాం, హౌస్ నెంబర్ కొడదాం, మీరు ఉంటున్న లొకాలిటీ పేరు. ఓకే, లొకాలిటీ పేరు కొట్టాం. ఇప్పుడు టౌన్ కానీ విలేజ్ కానీ ఈ అడ్రస్లో ఎప్పటి నుంచి ఉంటారని చెప్పేసి ఇక్కడ అడుగుతుంది అన్నమాట. సో మీరు ఇచ్చుకోవచ్చు. సో నేను పుట్టిన దగ్గర నుంచి ఇక్కడ ఉన్నాను కాబట్టి ఓకే, నేను అప్పటి నుంచి ఇక్కడ ఉన్నా, నేను ఏ చోటు మారలేదు అన్నమాట. ఓకే, ఇది ఇచ్చుకోండి. ఓకేనా, ఇక్కడ అడ్రస్ ప్రూఫ్ అడిగారు, అప్లోడ్ డాక్యుమెంట్. ఇక్కడ మనం అప్లోడ్ చేసేయాలి, 2 MBలోనే చేయాలి. 2 MB అంటే చాలా బోల్డ్ అండి, అసలు సైజ్ కంప్రెషన్ ఏమీ అక్కర్లేదు మీకు. ఓకేనా, ఇప్పుడు టైప్ ఆఫ్ డాక్యుమెంట్ అన్న దగ్గర ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మీకు ప్రూఫ్స్ ఏం కావాలో అన్నీ ఇక్కడ ఉంటాయి. పాస్పోర్ట్ ఉంది, డ్రైవింగ్ లైసెన్స్ ఉంది,
పాస్బుక్ ఉంది, పోస్ట్ ఆఫీస్ కానీ బ్యాంక్ కానీ పాస్బుక్, రేషన్ కార్డు, ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ ఆర్డరు, రెంట్ అగ్రిమెంటు, వాటర్ బిల్లు, టెలిఫోన్ బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు, గ్యాస్ కనెక్షన్, పోస్ట్ ఆఫీస్ నుంచి ఒక లెటర్ కానీ, ఓకేనా. లైక్ ఇవన్నీ కూడా మీకు వ్యాలిడ్ ప్రూఫ్స్ మాట, అడ్రస్ ప్రూఫ్కి సంబంధించినవి. ఇవి ఉంటేనే మీరు అప్లై చేయడానికి అవుతుంది, ఇవి లేకపోతే అవ్వదు. చూసుకోండి ఇక్కడ ఉన్నవే, ఓకేనా. సో ఇప్పుడు నా దగ్గర ఇక్కడ నేను బ్యాంక్ బుక్ పెట్టాను, ఓకేనా. ఇక్కడ నేను ఫైల్ అప్లోడ్ చేసేయాలి. ఫైల్ అప్లోడ్ చేయడానికి ఇదిగోండి నేను ఇక్కడ ఇవన్నీ రెడీ చేసుకొని ఉంచుకున్నాను, ఓకేనా. టెంపరీ ప్రతి ఒక్కరు కూడా స్టార్టింగ్లో మీ సెల్ఫ్ది ఏదో ఒకటి చేసుకొని లాస్ట్ వరకు సబ్మిట్ చేయకుండా వదిలేయండి, ఓకేనా. మీకు అర్థమవుతుంది ఎలా చేయాలన్నది. సో ఇదిగోండి నేను పాస్బుక్ ఇక్కడ సెలెక్ట్ చేసి అప్లోడ్ చేసుకున్నా, ఓకేనా. అప్లోడ్ అయిపోయింది. అప్లోడ్ అయిపోయి ఇక్కడ చిన్న ఇమేజ్ కనిపిస్తుంది చూసుకోండి, అది కాకపోతే అవనట్టు. సో ఇన్ కేస్ మీకు ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా ఉంటే వాళ్ళ ఎపిక్ నెంబర్, వాళ్ళ ఓటర్ ఐడి నెంబర్ ఇక్కడ ఇవ్వచ్చు మీరు. లేదు మీకు తెలియదు అనుకుంటే వదిలేయండి, ఇది మ్యాండేటరీ స్టెప్ కాదు కాబట్టి, ఓకేనా. సో నెక్స్ట్ ఇప్పుడు ఎంటర్ యువర్ డేట్ ఆఫ్ బర్త్. నా యొక్క డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది, ఓకేనా. డైరెక్ట్గా ఇయర్ సెలెక్ట్ చేసుకోండి, మంత్ సెలెక్ట్ చేసుకోండి, డేట్ సెలెక్ట్ చేసుకోండి, ఓకే. ఎక్కడ? సో విశాఖపట్నం. నెక్స్ట్ స్టేట్ సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటారు, ఓకేనా. ఇది అయిపోయింది. సో ఇక్కడ ఏజ్ డిక్లరేషన్కి ప్రూఫ్ అడిగారు. ఏజ్ డిక్లరేషన్ ఫామ్ కూడా మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. ఇక్కడ చూడండి టైప్ ఆఫ్ డాక్యుమెంట్ ఏముంది నా దగ్గర, ఆధార్ లెటర్ ఉంది. సో ఆధార్ లెటర్ అంటే ఆధార్ కార్డే, ఇంకేం కాదు, ఓకేనా. నెక్స్ట్ బర్త్ సర్టిఫికెట్, మార్క్ షీటు, ఇండియన్ పాస్పోర్ట్ ఇవన్నీ కూడా ఉన్నాయి, మీరు ఏదన్నా అప్లై చేయొచ్చు, ఓకేనా. ఇక్కడ ఆధార్ లెటర్ ఇష్యూడ్ బై యూఐడిఏ, ఓకే. ఇక్కడ ఏజ్ ప్రూఫ్ నా ఆధార్ కార్డే పెట్టాలి ఇక్కడ, ఓకేనా. అది అప్లోడ్ చేశాను. ఇక్కడ ఏజ్ డిక్లరేషన్ ఫామ్ అని ఉంటుంది, ఇది డౌన్లోడ్ చేసుకోవాలి మీరు. కస్టమర్ ఉన్నప్పుడే డౌన్లోడ్ చేసుకోవాలి, లేదనుకుంటే ఇది అందరికీ సేమే ఉంటుంది కాబట్టి మీరు ఎప్పటికప్పుడు ప్రింట్ ఒక 2-3 కాపీలు ప్రింట్ తీసేసి ఉంచేసుకోవచ్చు అన్నమాట, ఓకేనా, ఎవరికైనా అప్లై చేయాలనుకున్నప్పుడు. సో ఇప్పుడు మన ఫామ్ డౌన్లోడ్ అయిపోయింది. ఫామ్ డౌన్లోడ్ అయిపోయింది కాబట్టి దాన్ని ఓపెన్ చేస్తున్నాను, ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి, ఓకేనా. ఇది మన ఫామ్ అన్నమాట. ఇది ఏం చేయాలంటే మీరు ఫిల్అప్ చేయించి కస్టమర్తో, ఓకేనా, దాన్ని మీరు అప్లై చేయాల్సి ఉంటుంది, అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఐ అంటే వాళ్ళ నేము, ఓకే. డాటర్ అయితే డాటర్, వైఫ్ అయితే వైఫ్, ఫాదర్ నేమ్ రాస్తారు. ఆర్ఓ ఆఫ్ అంటే రెసిడెన్స్ ఆఫ్, మీ అడ్రస్ రాస్తారు, ఓకేనా. డిక్లేర్ యాజ్ అండర్ ఐ హ్యావ్ అప్లైడ్ ఫర్ రిజిస్ట్రేషన్ ఇన్ ఎలక్ట్రోల్ ఆఫ్ ఏ కాన్స్టిట్యుయెన్సీ, ఇందాక నేను పెట్టాను చూసారా విశాఖపట్నం వెస్ట్ అని, అలా మీ యొక్క కాన్స్టిట్యుయెన్సీ, ఓకే. ఇది రాసి ఇక్కడ చూడండి ఐ హ్యావ్ నాట్ బీన్ ఇష్యూడ్ ఎనీ ఎపిక్ అట్ ఎనీ టైమ్ ఇన్ ది పాస్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఇంతకుముందు ఎప్పుడు ఇవ్వలేదు కాబట్టి, ఓకేనా. ఇంతకుముందు ఎప్పుడు ఇవ్వలేదని మనం డిక్లరేషన్ ఇస్తాం. దాని తర్వాత ఇక్కడ సైన్, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ప్లేస్, డేట్ రాస్తారు. ఇక్కడ చూడండి మేకింగ్ ఫాల్స్ డిక్లరేషన్ ఇన్ మ్యాటర్ టు రిలేటెడ్ టు ప్రిపరేషన్ రివిజన్ ఆఫ్ ఎలక్ట్రల్ ఆఫీసర్ ఈజ్ అన్ అఫెన్స్. సో తప్పుగా ఈ డీటెయిల్స్ అన్ని ఇవ్వడం కూడా చట్టనిత్య నేరం కాబట్టి వాళ్ళకి శిక్ష అన్నది పడడం జరుగుతుంది, ఇన్ కేసు ఏమైనా తప్పుగా మీరు పెడితే, ఓకేనా. నో ఇష్యూస్, ఓకేనా. మీరంతా కరెక్ట్గా ఇస్తే మీకు ఎటువంటి ఇష్యూ అన్నది ఉండదు, ఎందుకంటే ఇవి మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అవుతాయి. సో చూసుకోండి, నేము, ఫాదర్ నేము, అడ్రస్సు, ఏ కాన్స్టిట్యుయెన్సీ, మీ సంతకం, డేటు, అలాగే మీ ప్లేసు, ఓకేనా. ఇది చేసుకున్న దాని తర్వాత ఏం చేస్తారు అంటే దీన్ని ఇక్కడ అప్లోడ్ చేస్తారు, ఏజ్ డిక్లరేషన్. సో ఇప్పుడు ఆ ఏజ్ డిక్లరేషన్ ఫామ్ని మనం అప్లోడ్ చేద్దాం. అప్లోడ్ చేసిన దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ అని కొట్టండి, ఓకేనా. నెక్స్ట్ కొట్టిన దాని తర్వాత ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తారు, ఓకే. ఇక్కడ నా పేరు ఇవ్వాలి, ఎంటర్ యువర్ ఫాదర్ ఆర్ మదర్ ఆర్ హస్బెండ్ డీటెయిల్స్. ఇప్పుడు మనం ఫోటోగ్రాఫ్ అన్నది, మన ఫోటో అన్నది అప్లోడ్ చేయాలి. సో సేవ్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు నా ఫోటో కూడా సేవ్ అయిపోయింది. నేమ్ డీటెయిల్స్, మన పర్సనల్ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చాం. దాని తర్వాత నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొట్టిన దాని తర్వాత ఇక్కడ ఎడిషనల్ ఇన్ఫో, మీకు ఏమన్నా డిసేబిలిటీలు ఉన్నాయా, అంగవైకల్యం అంటాం కదా, దాన్ని ఏమైనా ఉన్నాయా, అవి ఉంటే టిక్ మార్క్ చేసుకుంటారు, లేదంటే లేదు. ఇక్కడ ఈమెయిల్ ఐడి అన్నది మీరు ఇస్తారు, ఓకే. ఈమెయిల్ ఐడి ఇచ్చాం, అలాగే ఫోన్ నెంబర్ ఇచ్చాం, ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ కొడదాం.
ఇక్కడ మళ్ళీ డిక్లరేషన్ అన్నది వచ్చిందన్నమాట. మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారు, అప్లై చేసే డేట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, మీరు ఏం చేయక్కర్లా. ఓకే, దాని తర్వాత నెక్స్ట్. ఓకే, ఇది చూడండి, మొత్తం మీకు డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్టా కాదా ఇవన్నీ చూసుకోండి ఒకసారి. ప్రింట్ వస్తుంది కాబట్టి, ఓకేనా. ఈ ప్రింట్ అన్నది వస్తే సరిపోతుంది, మీకు సేవ్ చేసుకొని ఉంచుకోండి కావాలంటే. ఓకే, మీరు అక్కడ సబ్మిట్ చేసేసినట్టే ఇంకా. ఓకేనా. సో ఇదిగోండి చూసుకోండి, ఇదిగోండి మీ అప్లికేషన్ ఐడి వచ్చేస్తుంది, నెంబరు. ఓకే, దీన్ని బట్టి డిక్లరేషన్ అన్నది అన్నీ కూడా అవుతాయి అన్నమాట. ఓకేనా. ఇక్కడ స్టేటస్ అన్నది ట్రాక్ చేసుకోవచ్చు. కొట్టారనుకోండి, ఆ రెఫరెన్స్ నెంబర్ అన్నది ఇక్కడ కొట్టాలి. ఇక్కడ మళ్ళీ మీరు హోమ్ అని నొక్కేయండి. ఓకేనా, ఇదే అప్లికేషన్ ప్రాసెస్, ఇంకేం లేదు. సో ఈ విధంగా మీరు కొత్త అప్లికేషన్ అన్నది చేస్తాం. ఓకేనా. దాని తర్వాత ఇక్కడ మీరు వచ్చి స్టేటస్ చూసుకోండి, కొన్ని రోజుల తర్వాత అపాయింట్మెంట్ అయ్యిందా లేదా ఏంటి అన్నది మీకు తెలుస్తుంది. ఓకేనా. సో ఈ విధంగా మీరు కొత్త ఓటర్ కార్డు అన్నది అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. సో అందరూ కూడా చాలా సింపుల్ ప్రాసెస్, చాలా ఈజీ కూడా, డాక్యుమెంట్స్ కూడా చాలా తక్కువ. సో అందరూ కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. ఫస్ట్గా మీకు మీరు ఒకసారి ట్రై చేసుకోండి, దాని తర్వాత వేరే వాళ్ళకి చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా. మీకు కన్ఫ్యూజన్ అన్నది చాలా తక్కువ ఉంటుంది. నేను క్యాజువల్గా ఇది నాకే చేశాను, ఎందుకంటే నాకు ఆల్రెడీ ఓటర్ ఉంది, బట్ అప్లై చేశాను నేను కొన్ని. ఓకేనా. ఇప్పుడు అది ఎలాగో రిజెక్ట్ అయిపోతుంది నాది. ఓకే, సో ఎందుకంటే నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి వెరిఫికేషన్ చేస్తున్నప్పుడు అది స్టాప్ అయిపోతుంది నా అప్లికేషన్ అన్నది. సో ఈ విధంగా మీరు అన్నీ కరెక్ట్గా అప్లై చేసుకుంటే మీరు ఖచ్చితంగా మీరు అప్లికేషన్ అన్నది చాలా ఈజీ ప్రాసెస్లో మీరు ఫిల్ చేసుకోగలరు. ఓకేనా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.